షుగర్ పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలో, ఎంత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలో మనం లాస్ట్ వీడియోలో డిస్క్రైబ్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి డోస్ ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ ప్రాపర్గా తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం సఫిషియంట్ స్లీప్. ఈ సఫిషియంట్ స్లీప్ లేకుండా అట్లీస్ట్ 6 to 8 hours పర్ డే స్లీప్ ఉండాలి. అండ్ బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి, డిహైడ్రేషన్ లేకుండా హైడ్రేటెడ్గా ఉండాలి. అట్లీస్ట్ 6 to 8 glasses ఆఫ్ వాటర్ కానీ, లేదంటే 4 to 5 liters ఆఫ్ వాటర్ పర్ డే వాటర్ ఇంటేక్, ఓరల్ లిక్విడ్స్ తీసుకోవాలి. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే అట్లీస్ట్ 30 to 45 minutes వాకింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, ఏరోబిక్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏదైనా వాటర్ ఇట్ మేబీ అట్లీస్ట్ 45 minutes పర్ డే. అండ్ 5 days ఇన్ ఎ వీక్, 5 రోజులు, కనీసం వారంలో 5 రోజులైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. సో ఈ 5 లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా, ప్రాపర్ స్లీప్ లేకుండా, ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ లేకుండా, ఓన్లీ డ్రగ్స్ తోటి ఇన్సులిన్ వాడుతూ షుగర్ కంట్రోల్ అవుతుందా అంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. నా దగ్గరకు వచ్చిన పేషెంట్లో నేను చాలామందిని చూశాను. ఈ పైన డైట్, ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్ లేకుండా, ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా ఓన్లీ డ్రగ్స్తో షుగర్ కంట్రోల్ చేయడం పాసిబుల్ అవ్వదు. సో ఎందుకంటే యాంగ్జైటీ ఉన్నా, స్లీప్ సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ ఉన్నా మన బాడీలో స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ రిలీజ్ అవుతాయి. లైక్ కార్టిజాల్ అనే హార్మోన్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది స్ట్రెస్ ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఉన్నప్పుడు. ఈ కార్టిజాల్ కూడా మనం తిన్నా తినకపోయినా బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతుంది. సో దానివల్ల కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెరిగే అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే చాలామందికి ఈ 4 లేకుండా ఓన్లీ డ్రగ్స్ తోటి షుగర్ కంట్రోల్ చేయగలమా అంటే సమ్టైమ్ ఇట్స్ నాట్ పాసిబుల్. నేను చాలామందికి చూశాను. చాలామందికి ఏం చేశారంటే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఇన్సులిన్ కానీ, లేకపోతే ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ కానీ డాక్టర్ అడ్వైజ్ చేసినట్టు తీసుకోకపోవడం. ఎందుకు తీసుకోకూడదంటే ఈరోజు ఎక్కువ డైట్లో ఎక్కువ ఫుడ్ తిన్నామని చెప్పేసి 2 tablets వేసుకోవడం, లేదు అంటే ఫుడ్ మొత్తమే తీసుకోవట్లేదు, ఈరోజు ఫాస్టింగ్లో ఉన్నాఅని చెప్పేసి ఆ రోజు ట్యాబ్లెట్స్ వేసుకోలేకపోవడం, ఎక్కువ ఫుడ్ తిన్నాం కదా అని చెప్పి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినట్టు వంటి ఇన్సులిన్ డోస్ని ఎక్కువ తీసుకోవడం, లేదంటే తగ్గించి తీసుకోవడం, లేకపోతే స్కిప్ చేయడం. సో ఇలా తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ డోసేజ్ వల్ల కానీ, ఇర్రెగ్యులర్ ఇన్సులిన్ డోసేజ్ వల్ల కానీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ సమ్టైమ్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో దయచేసి అలా చేయకండి. డాక్టర్ గారు ఎలా ప్రిస్క్రైబ్ చేస్తే అలా తీసుకోండి. ప్రాపర్ డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్, సఫిషియంట్ స్లీప్ అండ్ ప్లెంటీ ఆఫ్